సౌఖ్యం ముఖ్యం, నా సౌకర్యం కంటే వారి సౌఖ్యం ముఖ్యం అని బంధువులు మిత్రులు అయిన వాళ్ళు రైల్లో ఉండే సీట్లో నలుగురు కూర్చునే సీట్లో ఆరుగురు కూర్చుని ముచ్చటగా కబుర్లు చెప్పుకున్నట్టే జీవితంలో మనం కుటుంబంలో ఉండగలిగితే దుఃఖం అనేదే ఉండదండి. దుఃఖం అనేది ఉండదు ఖచ్చితంగా. ఇవాళ మన ఇళ్ళు వాకిళ్ళు ఎలా తయారయ్యాయి, ఒకడు 5 బెడ్రూమ్ 6 బెడ్రూమ్ 3 హాల్స్ అన్ని ప్రతి బెడ్రూమ్కి ఒక బాత్రూమ్. అసలు ఎప్పుడో మనకున్న టెన్షన్ వల్ల మలమూత్రాలు ఆగిపోయాయి. ఇన్ని బాత్రూములు ఎందుకో నాకు అర్థం కాదు. ఫర్ ఎవ్రీ బెడ్రూమ్ అటాచ్డ్, బెడ్రూము డ్రాయింగ్ రూమ్ బాత్రూము అటాచ్డ్, డ్రాయింగ్ రూము డైనింగ్ హాలు కిచెను అటాచ్డ్, అన్నీ అటాచ్డ్. భార్య భర్త డిటాచ్డ్. ఇన్ని అటాచ్ కాకుండా ఉంటే వాళ్ళు డిటాచ్ కాకుండా ఉండేవారు. ఇవాళ మనం ఎక్కడ చూసినా మీ గచ్చిబౌలిలోనే ఉంటే ఆకాశం అంతా హర్మ్యాలు కట్టేస్తారు. ఇక్కడ 50 అంతస్తులు.